హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే మమ్మీ వాళ్ళది ఫ్రిడ్జ్ టూర్ అయితే చేయబోతున్నాను అనమాట. ఎందుకు మమ్మీ వాళ్ళ చేస్తున్నానంటే నా ఫ్రిడ్జ్ హైదరాబాద్ లో ఉన్న ఫ్రిడ్జ్ టూర్ అయితే అందులో ఏం ఉండవండి, అసలు ఖాళీ ఎంటీగా ఉంటుంది, అన్ని ఐటమ్స్ కూడా ఉండవు. సో అందుకోసమే ఇక్కడ మమ్మీ దానిలో అయితే చాలా ఉంటాయి. అసలు లైక్ బీరువా లాగా ఉంటుంది, అందులోకి వెళ్ళి అన్ని సామాన్లు వెళ్తాయి బయటకి, అసలు పట్టనే పట్టవు ఏ వస్తువు కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఓల్డ్ ఫ్రిడ్జ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఎప్పుడైనా. సో ఇది ఖరాబ్ అవ్వట్లేదు. ఎందుకు ఖరాబ్ అవ్వండి, కొత్తది తీసుకోవడం అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఇంకా రీసెంట్ గా అయితే డీ ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయిపోయింది, ఇంకా తీసుకుంటాము కొత్తది. అప్పటి వరకు అయితే మా ఫ్రిడ్జ్ లో అయితే ఏమేమి ఉన్నాయనేది చూసేయండి. సెలబ్రిటీస్ ఇలా అన్ని అఫిషియల్ గా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇస్తారు కదా, సో అవే కాకుండా దీనిపైన కూడా ఒక లుక్ వేసి వీడియో అయితే కంప్లీట్ గా చూసేయండి. సో ఓపెన్ చేసేస్తున్నా. సో ఇది అండి సామ్సంగ్ ఫ్రిడ్జ్ అన్నమాట. అసలే ఖరాబ్ అవ్వదు, చాలా ఇయర్స్ అవుతుంది, అయినా కూడా అసలు గింత కూడా ఖరాబ్ అయితే లేనే లేదు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా డీ ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇది నా వల్లనే ఖరాబ్ అయిపోయింది. నేను ఈ ప్లేస్ లో అయితే చాకు తగిలింది, ఇక్కడ అటాచ్ ఉంది చూడండి, దాని వల్ల అసలు ఇదైతే ఇట్లా అయిపోయింది. కంప్లీట్ ఇది మొత్తం 5 గంటలతో ఫిల్ అయిపోయేది, మేమే అప్పుడప్పుడు తీసేస్తున్నాము. సో ఇంకా ఒకసారి ఖరాబ్ అయిపోతే ఇంకా మళ్ళీ అది బ్యాక్ అయితే రాదు డీ ఫ్రిడ్జ్. సో ఇది కూడా దీనికి అటాచ్ అయిపోయింది అనమాట, ఇంకా ఇదైతే వర్క్ చేయట్లేదు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే సెల్ఫ్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా ఈ సెల్ఫ్లలో అన్ని కూరలు, పాత కూరలు ప్లస్ ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నా కూడా అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చిన అన్ని ఇట్లా కవర్స్ లో ప్యాక్ చేసి అయితే ఇలా అయితే పెట్టుకుంటాం అనమాట. అండ్ పెద్ద పెద్ద వస్తువులు పెడితేనైతే రిమైనింగ్ అయితే ఏమి పట్టవు, ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి చిన్నగా ఉంటాయి సెల్ఫ్స్, అందుకోసమే అంత ఎక్కువగా పట్టదు. అండ్ ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి పెట్టడానికి అని ఇదైతే ఊరేసింది అనమాట. అండ్ ఇది కూడా ఏదో స్టోరింగే, ఏదో కర్రీయే. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఏదో కూరగాయలు. అండ్ ఇది వచ్చేసి ఇవన్నీ కర్రీస్ అనమాట. ఇంకా మన సైడ్ అయితే అసలు కర్రీస్ అయితే ఏం వేస్ట్ చేయం కదా, పడేయకుండా మనం నెక్స్ట్ డే కూడా తింటాము కాబట్టి అసలు ఏ కర్రీ అనేది పడేయరు. ఇంకా మా డాడీ అయితే అసలు వేస్ట్ చేయనియరు ఏది కూడా. అండ్ ఇవి కూడా వెజిటేబుల్సే, ప్లస్ ఇది వచ్చేసి అల్లము. అండ్ ఇంకా చాలా ఉండేవి, అన్ని అయితే క్లీన్ చేశారు మమ్మీ. సో కొన్ని మాత్రమే ఉన్నాయి. అండ్ మమ్మీ నా కోసం లడ్డు చేసింది, మీకు చూపెట్టాను కదా షార్ట్ లో. అండ్ ఇది కూడా కర్రీనే. అండ్ బెల్లము, ఇంకా వెనక ఏమో ఉన్నాయి. అండ్ ఇది అయితే యాక్చువల్ గా మనకి దేనికి వస్తుంది, వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి వస్తుంది కదా. సో ఇంకా మా మమ్మీ అయితే వెజిటేబుల్స్ తీసి పక్కకు పడేసి ఇందులో అయితే చింతపండు, అల్లము, పచ్చడి, ఇది డబ్బా పెద్ద ఉంటుంది కాబట్టి దీంట్లో స్పేస్ ఉంటుంది కాబట్టి ఇట్లా అయితే వెజిటేబుల్స్ పెట్టడమే మానేసింది. ఇట్లా పెద్ద థింగ్స్ ఇందులో పెట్టేసుకుంటుంది అనమాట. దీని ఇట్లా వాడింది. ఇంకా మన మదర్స్ పెద్ద ఏది కనిపిస్తే దాంట్లో పట్టే వస్తువులు పెట్టుకుంటారు కదా, సో అట్లా ఇదైతే కంప్లీట్ గా ఫ్రిడ్జ్. ఇంకా చాలా వస్తువులు ఉంటాయి, ఇప్పుడు ప్రెజెంట్ గా అయితే కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే కొన్ని వస్తువులే ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి యాక్చువల్ గా ఫ్రిడ్జ్ కి ఇది దేనికి ఇస్తారండి, బాటిల్స్ పెట్టుకోవడానికి ఇస్తారు కదా. సో బాటిల్స్ అసలు ఒక్క బాటిల్ కూడా పెట్టడమే లేదు, అసలు బాటిల్సే పెట్టము. అవన్నీ కూరగాయలు పెట్టుకోవడానికి ఇది ఇక్కడ పెట్టాల్సిన టమాటా ఇక్కడ పెట్టుకుంటుంది మా మమ్మీ, ప్లేస్ ఉందని చెప్పి. ఇంకా వాళ్ళ ఇష్టం కదా, మమ్మీ వాళ్ళ ఇష్టం, ఎక్కడ ఏది పెట్టుకోవాలనేది వాళ్ళ ఇష్టం. ఇంకా ఇవన్నీ కూరగాయలే. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా కూరగాయలే. అండ్ ఇది ఏదైనా చిన్నగా పెట్టుకోవడానికి ఇక్కడ 2 సెల్స్ వస్తాయి కదా, ఇక్కడ 2 వస్తాయి కదా, ఒకటైతే తీసేశారు. ఇక్కడ బాక్సెస్ ఏం పడతలేవని చెప్పి ఇంకా మన ఇష్టమైనట్టే ఇది అల్లం ఇది ఇంకా. అండ్ ఇంకా ఇక్కడ పైన వచ్చేసి ఎగ్స్ పెట్టుకోవడానికి ప్లస్ చిన్నగా ఏమైనా పెట్టుకోవాలంటే ఎగ్స్ పెట్టే ట్రేలో మొత్తం నిమ్మకాయలే పెట్టేసింది. అండ్ మాకు నిమ్మకాయ చెట్టు ఉంది కాబట్టి నిమ్మకాయలు ఉంటాయి మాకు. అండ్ నిమ్మకాయలు పెట్టేసింది అనమాట. ఫైనల్ గా మళ్ళీ పెద్ద ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఆ ఫ్రిడ్జ్ ను కూడా ఫ్రిడ్జ్ అయితే చేసేస్తాను. అప్పటి వరకు అయితే ఈ చిన్న ఫ్రిడ్జ్ తో అడ్జస్ట్ అయిపోదాం. అండ్ ఇది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియో కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.